తెలుగు సినిమాలకు సిగ్గు శరం ఏమి లేదు. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు. వాళ్ళు ఒక్క దేశభక్తి సినిమా తీసిరా? ఎవరికి చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళని ఎందుకు చేస్తున్నారు మీరు? వాళ్ళ మాటలు ఎందుకుంటున్నారు మీరు? ఒక వ్యభిచారం మాట అంటారా? ఎటువంటి సినిమా ఇచ్చారు మీరు? ఒక స్మగ్లర్, ఆ హీరో స్మగ్లరు, రెడ్ శాండర్ స్మగ్లర్ హీరో చేస్తే సినిమా, ఆ సినిమాకి అవార్డు ఇస్తారా? తర్వాత రజాకార్ సినిమా ఏంది? రజాకార్ సినిమాలో ఏమున్నది? ఎవరి గురించి ఉన్నదా? దొడ్డి కొమరే గురించి ఉందా? చాకలైలమ్మ గురించి ఉందా? ఎవరి గురించి ఉంది? ఆ సినిమా తీసినోడు విష్ణు రామచంద్రారెడ్డి వారసుడు, భూస్వామి, దొంగ, ఫ్యూరల్స్. వాళ్ళు తీస్తారా? చాకలైలమ్మ నలిచిన వాళ్ళు, దొడ్డి కొమరే అనిచిన వాళ్ళు విష్ణు రామచంద్రారెడ్డి వారసులు. వాళ్ళ సినిమా ఎట్లా ఇస్తుంది? సినిమాలు ఏమన్నా ఉన్నదా? తెలుసుకోమను. సుందరయ్య గారు రాసిన మాట ఒకటి ఉందా, అందులో చంద్రరాజు రాసింది ఒకటి ఉందా, బిఎన్ రెడ్డి రాసింది ఒకటి ఉందా, నల్లారసన్ రాసిన అంశం ఏమైనా ఉందా? ఎటువంటి సినిమా అది? రజాకారే. సినిమా తీసిందే రజాకార్. ఎందుకంటే రజాకారులో హిందూ రజాకారు ఉన్నారు, ముస్లిం రజాకారులు ఉన్నారు. ఒక్కరికి శిక్ష చేసిండు సర్దార్ పటేలు, ఒక్కరికి వేయలేదు కదా. నిజాంను తీసుకుపోయి రాజ్భవన్లో పెట్టిండు కదా. 1956 దాకా ఉస్మాన్ అలీ ఖానే, రజాకారును ప్రోత్సహించిన ఉస్మాన్ అలీ ఖానే రాజ్భవన్లో రాజ్ ప్రముఖ్ ఉన్నాడు 1956 అక్టోబర్ 31 వరకు. అందుకనే సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విమోచనం కాలే, విలీనం కాలే, ఏమి కాలే, అది విద్రోహమైంది. అటువంటి సినిమా తీసుకొచ్చి దాన్ని తెలంగాణ వాళ్ళు సంబరపడమంటే ఏమైనా సిగ్గు, శరము, లజ్జ ఏమైనా ఉండదు వాళ్ళకు? తెలంగాణ వాళ్ళకు ఉండొద్దా? ఇట్లా తీస్తే జనం కళ్ళు ఎర్ర చేస్తారు, పళ్ళు నూరుతారు. తెలుసుకోమనండి వీళ్ళను.